హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం గులాబీ పువ్వులు ఎక్కువగా పూయాలి, మొగ్గలు విపరీతంగా రావాలి, అలాగే మొక్క కూడా బుషీగా పెరగాలి అంటే నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ మొక్కలకి ఇచ్చామంటే, వారానికి ఒకసారి ఇచ్చామంటే పువ్వులు అయితే విపరీతంగా పూస్తాయి, మొగ్గలు కూడా బాగా వస్తాయి, మొక్క బుషీగా పెరుగుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం మొక్కకి ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందు మనం సాయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలండి. డ్రైగా ఉందా, వెల్ డ్రైగా ఉందా, అలాగే మనం ఇచ్చే కంపోస్ట్ కానివ్వండి, కిచెన్ వేస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం వాటికి కరెక్ట్ టైంలో కరెక్ట్గా అందిస్తూ ఉంటే మనకి మొక్కలు అనేది చాలా మంచిగా బుషీగా వస్తాయి. అలాగే మనం ప్రూవింగ్ చేసుకుంటూ ఉంటే మొక్క ఒకే ఒక కొమ్మ ద్వారా మనకి మొక్క అంతా కూడా బుషీగా వస్తుందన్నమాట. మనం ఎప్పటికప్పుడు పువ్వులు వచ్చినప్పుడు మొక్క ప్రూవింగ్ చేసుకుంటూ ఉండాలి. 1 ఇంచ్ లేదా 2 ఇంచ్ ఉంచేసి మనం కట్ చేసుకుంటూ ఉంటే ఇలా మనకి మొక్క కొమ్మ ఒక్కటే ఉంటుంది. ఎక్కువ మొగ్గలు కానివ్వండి, పువ్వులు కానివ్వండి, ఇలా కొమ్మలు ఇలా వచ్చినప్పుడు మనకి ఎక్కువ పువ్వులు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇలా ఒక్క కొమ్మ కింద నుంచి ఒక్క కొమ్మ వరకే ఉంటుంది, పైన వచ్చేసి బుషీగా మొక్క అంతా కూడా పెరుగుతుందన్నమాట. మనకి ఇలా ఉన్నప్పుడు ఎక్కువ పువ్వులు ఎక్కువ మొగ్గలు అయితే వస్తూ ఉంటాయి. మొక్క అంతా కూడా ఎప్పటికప్పుడు మనం ప్రూవింగ్ చేసుకుంటూ ఉండాలి. డైలీ మనం గులాబీ మొక్కకి ఏదో ఒక ఫుడ్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట. మనం ఫర్టిలైజర్స్ చేసి మనం ఇంట్లో హోమ్ రెమెడీస్ చేసి మనం డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలండి. మనం ఇలా చేస్తూ ఉంటేనే మనం మొక్కలు అయితే గులాబీ పువ్వులు ఎక్కువగా పూస్తాయి, అలాగే మంచిగా మనకి మొక్కలు కూడా బుషీగా పెరుగుతూ ఉంటాయి. అలాగే రెండు గులాబీ మొక్కలు వేయొచ్చా అని అడిగారు నన్ను. అలాగే మనం పార్ట్ సైజుని బట్టి 2 గులాబీ మొక్కలు అయితే వేసుకోవచ్చండి. పెద్ద కుండీ అయితే 2 వేసుకోవచ్చు, చిన్న కుండీ అయితే మాత్రం ఒక్కటే సరిపోద్దండి. ఎందుకంటే దానికి సరిపడా బలం గులాబీ మొక్కకి చిన్న సైజు కుండీలోనే సరిపోతుంది. అదే పెద్ద కుండీలు అయితే 2 మొక్కలు వేసుకోవచ్చు. పార్ట్ని బట్టి మనం వేసుకోవచ్చు అనమాట. మనం చిన్న కుండీలో వేసినప్పుడు మనకి గులాబీ మొక్కకి ఎటువంటి మొక్కలు కూడా ఉండకూడదండి, ఒక్క మొక్కనే ఉంటుందన్నమాట గులాబీ మొక్కకి. అలా ఉంటేనే ఇష్టము. అలాగే పెద్ద కుండీ అనుకోండి, మనం 2 మొక్కలు అనేది వేసుకోవచ్చు. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కానివ్వండి, కంపోస్ట్ కానివ్వండి, దానికి ఆ కుండీలో సరిపోతుందన్నమాట. చిన్న చిన్న కుండీలు ఇస్తే వాటికి సరిపడా బలాన్ని అయితే అందుకోదు. అలాగే ఫర్టిలైజర్ ఎలా ఇవ్వాలి, ఏం ఫర్టిలైజర్ ఇవ్వాలో కూడా చూద్దామండి. చూస్తున్నారు కదా, ఈ ఫర్టిలైజర్ ఏంటి అంటే మనం బియ్యం కడిగిన వాటర్ కానివ్వండి, లేదంటే కందిపప్పు కడుగుతూ ఉంటాం, పెసరపప్పు కడుగుతూ ఉంటాము. ఇదైతే నేను కలెక్ట్ చేసి పెట్టేసి నేను ఇదిగోండి ఫర్మెంట్ చేశాను అనమాట. బాగా నైట్ అంతా 1 డే చేస్తాం కదా, ఆ పప్పు కడిగిన వాటర్ కానివ్వండి, బియ్యం కడిగిన వాటర్ కానివ్వండి, ఇది కలెక్ట్ చేసి పెట్టేసుకుంటానండి. ఫర్మెంట్ అయ్యాక 1 డే ఫర్మెంట్ అయ్యాక ఇలా వాటర్లో అయితే డైల్యూట్ చేసేసుకుందాము. ఇది వచ్చేసి బియ్యం కడిగిన వాటర్ అండి. ఇది కూడా 1 డే బాగా ఫర్మెంట్ చేసేసుకున్నాను అనమాట. మనం వాటర్ ఎలా ఇవ్వాలి అంటే మాత్రం ఒక జగ్గుకి మనం 10 జగ్గుల వాటర్ అయితే తీసుకోవచ్చండి. మనం చాలా పలచగా చేసుకొనైనా మొక్కలకైతే ఇవ్వచ్చు. మనం ఇది ఇవ్వటం వల్ల మొక్కలు మనకి మంచిగా బుషీగా పెరుగుతాయి. అలాగే పువ్వులు కూడా విపరీతంగా పువ్వులు అయితే వస్తాయండి. ఎంతటి మొండి మొక్క అయినా సరే మనకి పువ్వులు అనేది బాగా పూస్తాయి. మనం ఎప్పటికప్పుడు గులాబీ మొక్కలకి ఇలా ఇటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మనకి పువ్వులు అనేది ఎక్కువగా మనం తీసుకోవచ్చండి. మనం ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందు సాయిల్ అనేది బాగా లూజ్ చేసుకొని మొక్కలకి ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. అప్పుడే మొక్కలకి మంచిగా ఫర్టిలైజర్స్ అయితే బాగా పడతాయి. మనకి ఎక్కువగా పువ్వులు పెద్ద సైజులో మంచిగా మంచి రంగులో అయితే పువ్వులు బాగా వస్తాయండి. చూసారు కదా, మనం ఇవాళ ఈ ఫర్టిలైజర్ మొక్కలకి ఎంత బాగా పనిచేస్తుందో అండి, అసలు మీరే నమ్మలేరనమాట. మంచిగా మనకి రిజల్ట్స్ అయితే వస్తుంది.
మీరు కూడా మన ఇంట్లో దొరికే ఇటువంటి రెమెడీస్ అంటే హోమ్ రెమెడీస్ మనం మొక్కలకి ఫర్టిలైజర్స్ చేసి మొక్కలకి ఇస్తే మంచి మంచి ఫ్లవర్స్ అయితే అందుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్